అందరికీ నమస్కారం. నా పేరు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యుని. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ లోకంలో ఒక ఆందోళన నెలకొనడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011వ సంవత్సరం కంటే ముందు ఈ రాష్ట్రంలో టీచర్లుగా ఎంపికైన ప్రతి ఒక్కరు కూడా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలనే నిబంధనను సుప్రీంకోర్టు విధించడం జరిగింది. అంటే 2011 కంటే ముందు ఈ రాష్ట్రంలో దాదాపు 1 లక్ష మందికి పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడం జరిగింది. అంటే దాదాపు 20-25 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఆ రోజు డిఎస్సి ద్వారా టీచర్లుగా ఎంపిక కాబడి మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా రాష్ట్రంలో ఉన్న వేలాది మంది ఉపాధ్యాయుల్లో ఒక విధమైన ఆందోళన, భయాలు నెలకొనడం జరిగింది. అంటే దాదాపు టెట్ అనేది అన్ని పాఠ్యాంశాలకు, అన్ని విభాగాలకు, అన్ని సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష పెట్టడం జరుగుతుంది. కానీ ఈరోజు ఒక హై స్కూల్లో ఇంగ్లీష్ టీచరో లేకుంటే మ్యాథ్స్ టీచరో ఆ పరీక్ష రాయాలంటే దాదాపు అతను తెలుగు రాయవలసి ఉంటుంది, సోషల్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి, ఇంగ్లీష్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. అంటే ఎప్పుడో చదువుకున్న ఆ చదువును మళ్ళీ 25-30 సంవత్సరాలు వెనక్కి పోయి తెలుగు ఈ పరీక్ష కోసం మళ్ళీ తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఉర్దూ కానీ ఇతర సబ్జెక్టులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారందరూ కూడా మేము చదువు చెప్పాలన్నా లేకుంటే చదువుకొని పరీక్ష రాయాలనే ఆందోళన ఉన్న నేపథ్యంలో ఈరోజు నేను, అదేవిధంగా గౌరవ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కలిసి రాష్ట్రంలో టెట్ సందర్భంగా ఉపాధ్యాయులు నెలకొన్న ఆందోళన గురించి ఆయన వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జరుగుతున్న ఏదైతే టీచర్లు ఆందోళన చెందుతున్నారో ఆ విషయాలన్నీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకోకపోవడం జరిగింది. ఆయన కూడా ఈ రాష్ట్రంలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా మన కుటుంబ సభ్యులు, వారి కష్ట సుఖాల్లో మనమంతా అండగా ఇంతవరకు ఉన్నాం, మళ్ళీ కూడా ఉంటాం.